బీసీల భవిష్యత్తు కోసం ఢిల్లీలో ధర్నా. సచివాలయంలో సుమారు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీ. 3 రోజుల ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం. ఆగస్టు 5న ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు. 42% రిజర్వేషన్లపై కేంద్రం తెలిసేందుకు నిర్ణయం. పీఎం, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిసేందుకు నిర్ణయం. ముంచుకొస్తున్న గడువు క్లారిటీ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు. ఓ పక్కన హైకోర్టు ఏం చెప్పిందయ్యా అంటే, హైకోర్టు కాదు ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, సెప్టెంబర్ 30 లోపున మేము ఈ ఏమంటారు ఈ కులగణన మొత్తం రిజర్వేషన్ స్థానిక ఎన్నికలు పూర్తి చేసేస్తాం సెప్టెంబర్ 30 లోపు 100% అని చెప్పి ఓ పక్కన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ ఎంత డేట్ ఆల్మోస్ట్ జూలై 29. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వీళ్ళు ఢిల్లీలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తారంట. చేస్తే ఏంటి ఉపయోగం? చేస్తే ఏంటి ఉపయోగం? కేవలం ప్రజల్ని పిచ్చోళం చేస్తున్నారు. బీసీల పేరుతో ఒక డ్రామా నడుపుతున్నారు. బీసీ 42% రిజర్వేషన్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సినిమా చూపిస్తున్నారు మీరు. ఆ సినిమా పడి జనం అందరూ కూడా రైతు భరోసా గురించి మర్చిపోయారు, రుణమాఫీ గురించి మర్చిపోయారు, మీరు ఇస్తా అన్న పెన్షన్ 4000 పెంచుతా అన్నారు అది మర్చిపోయారు, ఇందిరమ్మ ఇళ్ల గురించి మర్చిపోయారు, ఈ హైడ్రా మర్చిపోయారు, ఈ మూసీ మర్చిపోయారు. మీరు ఏదైతే మీరు రాగానే ధరణిలో భాగంగా అన్యక్రాంతం అయిపోయిన కొన్ని వేల ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతా ఉన్న విషయం మర్చిపోయారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు కేవలం 42% రిజర్వేషన్లు, అది కూడా విద్యా ఉద్యోగాల్లో పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి వీళ్ళంతా. వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం రాజకీయాల్లో 42% రిజర్వేషన్ అనే అంశం గురించి పట్టుకున్నారు వీళ్ళు. ఎందుకంటే తెలంగాణలో బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ బీసీల ఓట్లు దొబ్బనికి ఈ పార్టీల కుతంత్రం కుట్రలు తప్ప నిజంగా ఎవరికి కూడా బీసీలకు ఏమైనా చేయాలనో 42% రిజర్వేషన్ అమలు చేయాలనో ఎవ్వరికీ లేదు. అందరిది సొల్లు కబుర్లు అంతా. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు ఓన్లీ ఆప్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు రావాలంటే ఓన్లీ ఉన్న ఏకైక ఆప్షన్ 9th షెడ్యూల్లో పెడతాం మాత్రమే. 9th షెడ్యూల్లో పెడితేనే అది అమలు అవుతుంది. మీరు ఇక్కడ జీవో చేశారా, ఆర్డినెన్స్ చేశారా, తొక్క చేశారా, తోలు చేశారా, ఇవన్నీ వీగిపోతాయి. ఎవడన్నా కోర్టులో కేసేస్తే సింపుల్గా అవతల పడేస్తుంది, స్టే పెట్టండి అంటుంది కోర్టు. ఓన్లీ థింగ్ 9th షెడ్యూల్లో పెట్టగలిగిన రోజే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు సాధ్యమవుతుంది. ఎందుకంటే 50% రిజర్వేషన్లు దాటద్దు అని సుప్రీంకోర్టు క్యాప్ ఉంది కాబట్టి 50% రిజర్వేషన్లు దాటి వెళ్ళాలంటే తమిళనాడులో అప్పుడు జయలలిత ఏం చేశారండి? తమిళనాడులో జయలలిత అప్పుడు ఢిల్లీ వెళ్తున్నా బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతే మళ్ళీ తమిళనాడు వస్తా అని చెప్పి ఆమె వెళ్ళారు. ఢిల్లీలో కూర్చున్నారు. అప్పుడు రాజకీయ కారణాలు వేరే ఉన్నాయి, అయినా సరే ఢిల్లీలో కూర్చున్నారు. వాళ్ళు అనుకున్న శాతం రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అక్కడ మొత్తం రిజర్వేషన్లు దాదాపు 61% ఉన్నాయి తమిళనాడులో. ఈ ముక్క మీరు ఎప్పుడు చేయాలి ఈ పని? మీరు ఎప్పుడైతే 3 నెలల క్రితం మీరు తెలంగాణ అసెంబ్లీలో ఈ 42% రిజర్వేషన్ల గురించి బిల్లు పాస్ చేసి ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపారు చూసారా, ఇక్కడ గవర్నర్కి పంపి గవర్నర్ ఆమోదించి దాన్ని రాష్ట్రపతికి పంపారు చూసారా, అప్పుడు మీరు వెంటనే పోయి ఢిల్లీలో కూర్చొని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఫస్ట్ మా బిల్లే పెట్టండి అంటే ముందు మా బిల్లు గురించి చర్చించండి అని చెప్పి మీ ఇండియా కూటమి ఎంపీలంతా అక్కడ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జరుగుంటే ఇప్పుడు ఏమన్నా జరిగేదేం? మీరు మొత్తం అయిపోయిన తర్వాత 3 నెలలు గుడ్డి గుర్రం పళ్ళుదోమి 3 నెలలు మీరు ఈరోజు వచ్చి మేము ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తాం, రాస్తారోకో, ఏం ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తే ఆ కేంద్రం భయపడిపోయి అమ్మో రేవంత్ రెడ్డి వచ్చాడు రాబోయ్ ఇక్కడ ధర్నా చేశాడు, ఇచ్చేయండి అంటారా? దేకన కూడా దేకరు మిమ్మల్ని, లే బదులు పడతారు ఢిల్లీలో ధర్నాలు రాస్తారోకలు చేస్తే. అర్థమైందా? ఏంటి ఉపయోగం? ఈ ధర్నాలు ఈ రాస్తారోకోలు 3 నెలల ముందెళ్ళి అప్పటి నుంచి మీరు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అప్పటి నుంచి మీరు ధర్నాలు రాస్తారోకోలు గొడవలు చేస్తుంటే ఈ పార్టీకి ఏమన్నా మూమెంట్ వచ్చి ఉండేది. 3 నెలలు సైలెంట్గా ఉండి
అది కూడా మొన్న ఎవరో పెద్ద మనిషి కోర్టులో కేసు పెడితే ఇంకెప్పుడు పెడతారు రాబాయ్ మీరు స్థానిక సంస్థలు అని చెప్పి కోర్టు గట్టిగా అడిగితే కోర్టు గట్టిగా మొట్టికాయలేసి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టండి, ఆగస్టు 24 లోపు మీరు రిజర్వేషన్ల జూలై 24 లోపు మీరు రిజర్వేషన్ల ఎంత ఇస్తున్నారో తేల్చండి లెక్క అని చెప్పి కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత మీకు సోయి వచ్చి లేచి మొదలుపెట్టి అప్పుడు మీరు బట్టలు వేసుకొని మొదలుపెట్టారు. పోనీ అప్పుడన్నా సీరియస్గా చేశారా? 5 గంటల క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. పెట్టి ఇప్పటికి పేపర్లో 3 సార్లు వచ్చిన వార్త ఏంటంటే ఒకసారి ఏం పర్లా మేము జీవో ఇస్తామని, ఒకసారి ఏం పర్లా మేము ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని, ఇంకోసారి పేపర్లో పెద్ద పెద్ద వార్తలు. ఆర్డినెన్స్ కొట్టేస్తారని తెలుసు మీకు, అసలు ఇంతవరకు గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్. ఎందుకంటే గవర్నర్కి తెలుసు రేపు గవర్నర్ ఆమోదిస్తే ఎవరన్నా కోర్టుకి వెళ్తే కోర్టు ఈజీగా టింగ్ అంటది, తీసిన అవసరపడినా డిస్మిస్ అంటది కోర్టు. ఓకే, జీవోలు పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ చట్ట సవరణ జరగాలి, పంచాయతీ షెడ్యూల్ ఆర్టికల్ 285 దాన్ని సవరణ జరగాలి. అది జరగాలంటే మీరు ఏం చేయాలి? ఉన్న ఒకే ఒక ఆప్షన్ 9th షెడ్యూల్లో పెడతామే. ఇప్పుడు 9th షెడ్యూల్లో మీరు పెడితే మిగతా రాష్ట్రాలు కూడా మాకు కూడా కావాలని అడుగుతాయి కాబట్టి కేంద్రం దానికి ఒప్పుకోకపోతే ఏం చేయాలి, ఏ విధంగా సాధించాలి అనే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఏమీ లేకుండా గుడ్డ చీరలు పడినట్టు చేసుకుంటూ పోతున్నారు మీరు. అసలు బీసీ కులగణన మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి తప్పులు తడకే. మొత్తం మీరు ఇచ్చిన 56 ప్రశ్నలు తప్పులే, అనవసరమైన ప్రశ్నలు అవన్నీ. 160 కోట్లు 170 కోట్లు కేటాయించారు, అది ఎటుపోయిందో తెలియదు. ఈ రోజుకి ఆ బీసీ కులగణన పాల్గొన్న ఎన్యూమినేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజుకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదంట వాళ్ళకి, ఎన్యూమినేటర్స్కి ఈ రోజుకి. ఆ తర్వాత దాన్ని మీరు అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టాన్ని గవర్నర్కి పంపించారు, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళింది, అక్కడ ఆగిపోయింది. అది మీకు తెలుసు. అది రాష్ట్రపతి దగ్గర ఏమీ జరగదు. మనం గవర్నర్ దగ్గర నుంచి దాన్ని కేంద్రానికి పంపించాలి. మన ఎంపీలందరితో కలిసి, ఇండియా కూటమి ఎంపీలందరితో కలిసి పార్లమెంట్లో దాన్ని బిల్లు పెట్టించాలి. బిల్లు 9th షెడ్యూల్ పెట్టమని గొడవ చేయాలి. చేస్తేనే చట్టరూపం దాల్స్తుంది, చేస్తేనే ఇది అమలు అవుతుందని మీకు తెలిసి కూడా 3 నెలలు కేవలం టైంపాస్ చేస్తూ మేనమేషాలు ఎక్కించుకుంటా కూర్చొని ఇప్పుడు టైం దగ్గరికి వచ్చేసిన తర్వాత నాటకాలు ఆడుతున్నారు మీరంతా కలిసి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మీరు చేసేది కూడా ఒక షో ఆఫే. నిజంగా మీ ఎవరికి కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని ఏమాత్రం లేదు. ఢిల్లీ పోయి కూడా మీరు చేసేది ఒక షో ఆఫ్ మాత్రమే. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు లేదు లేదు. నేను మళ్ళోసారి చెప్తున్నా, గతంలో నేను ఒక వీడియో చేశాను, ఆ రోజు మన మిత్రులందరికీ కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మరోసారి నేను మళ్ళీ రాస్తాను, మళ్ళోసారి నేను చెప్తున్నా, మరోసారి నేను రాస్తున్నా. ఖచ్చితంగా దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. బీసీలకు %42 ఈ స్థానిక ఎన్నికల్లో, ఇప్పుడు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలవదు ఎట్టి పరిస్థితుల్లో. రాసి పెట్టుకోండి, మళ్ళోసారి చెప్తున్నా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. కావాలంటే ఎంతైనా సవాల్, నేను దేనికైనా రెడీ. నేను 42% ఎట్టి పరిస్థితుల్లో అమలవ్వదు. పార్టీలు ఏమంటారంటే ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత, మొత్తం కథంతా అయిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కపట ప్రేమ నటిస్తారన్నమాట. ఇప్పుడు ఏమంటారంటే, అరే కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మేము చేసేసాం, మేము బిల్లు కులగణన చేసేసాము, మొత్తం మేము చేసేసి బీజేపీకి పంపించేసాము, బీజేపీ చేయలేదు అంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ ఏమంటుంది, లేదు అసలు మీరు చేసినంత తప్పులు తడక 9th షెడ్యూల్లో పెట్టాలి, 9th షెడ్యూల్లో పెడతాం, సాధ్యం కాదు, అసలు మీరు చేసినంత తప్పు ఇది సాధ్యం కాదని బీజేపీ అంటుంది. కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ని ఒకరికొకరు మీరు తిట్టుకోనికి, మీరు టైంపాస్ చేసుకోనికి నడిచింది తప్ప మీ ఇద్దరు ఎవరు కూడా అసలు దీంట్లో ఈ సీన్లో అసలు బీఆర్ఎస్ లేదండి. వాళ్ళకి అసలు ఇదంతా అవసరం లేదు. వాళ్ళకి బీసీలు గట్రా ఇదంతా కథ అవసరం వాళ్ళకి. వాళ్ళ కుటుంబ గొడవలు వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళని మనం పెద్దగా మాట్లాడద్దు బీఆర్ఎస్ గురించి. పాపం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇది అవసరం లేదు. వీళ్ళిద్దరు మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ, నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు ఆపుతున్నావు అంటే నువ్వు ఆపుతున్నావు అని చెప్పి ఇద్దరు నాటకాలు ఆడుకుంటా ఖచ్చితంగా
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే బీసీలకి 42% అమలు అవ్వద్దు. అమలు కాకపోగా ఇంకా వీళ్ళు ఇప్పుడు చేసిన ఈ కులగణన వల్ల ఏమవుద్దంటే, గతంలో ఏదైతే 18% స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% కొన్ని గ్రామాల్లో వచ్చింది, కొన్ని గ్రామాల్లో 18% బీసీలకి రిజర్వేషన్ వచ్చింది. ఈసారి అది కూడా రాదు వీళ్ళు చేయబట్టి, అది కూడా రాదు వీళ్ళు చేయబట్టి. చూడండి.